సంక్షేమం నుంచి హర్యానా బీజేపీ సర్కార్ గట్టెక్కినట్లే కనిపిస్తోంది. బల నిరూపణకు డిమాండ్ చేసిన బీజేపీ నేత దుష్యంత్ చౌతాలాకు సొంత పార్టీ ఎమ్మెల్యేలే షాక్ ఇచ్చారు. బీజేపీకి చెందిన 4 ఎమ్మెల్యేలు మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశమై చర్చించారు. బీజేపీకి మద్దతునిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల వేళ హర్యానా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మంగళవారం 3 స్వతంత్ర ఎమ్మెల్యేలు సోంబీర్ సంగ్వాన్, రణధీర్ సింగ్ గొల్లెన్, ధరంపాల్ గోండర్ బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. దీంతో నయాబ్ సింగ్ సైనీ సర్కార్ సంక్షోభంలో పడింది. ఈ క్రమంలో అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని కోరుతూ జననాయక్ జనతా పార్టీ చీఫ్ దుష్యంత్ చౌతాలా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు లేఖ రాశారు. ఒకవేళ ప్రభుత్వానికి మెజార్టీ రాకపోతే రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. సీఎం నయాబ్ సింగ్ సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నాలు చేసిన దుష్యంత్ చౌతాలాకు సొంత పార్టీ ఎమ్మెల్యేలే షాక్ ఇచ్చారు. జేజేపీకి చెందిన 4 ఎమ్మెల్యేలు గురువారం మధ్యాహ్నం బీజేపీ మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ను కలిశారు. పానిపట్లోని మంత్రి మహిపాల్ దండా ఇంట్లో ఈ సమావేశం జరిగింది. అరగంట పాటు జేజేపీ ఎమ్మెల్యేలు చర్చలు జరిపారు. ప్రస్తుతం నెలకొన్న తాజా సంక్షోభంపై చర్చించినట్లు తెలుస్తోంది. జేజేపీ 4 ఎమ్మెల్యేలు సైనీ ప్రభుత్వానికి మద్దతు తెలిపినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై జననాయక్ జనతా పార్టీ స్పందించింది. పార్టీ విప్ ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మొత్తం 90 మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీలో ఎన్డీఏకు 42 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్కు 30 మంది, జేజేపీకి 10 మంది, 5 స్వతంత్రులు ఉన్నారు. మరో 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి.